చేతులారా వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకుని ఆ ప్రేతాత్మను తిరిగి మీ ఇంటికి వచ్చేలా చేసుకున్న నువ్వు మళ్ళీ ఏ ఆపద వచ్చిందని ఇక్కడికి వచ్చావు అంజలి? ఆపదైతే రాలేదు స్వామి, కానీ అనుమానం వచ్చింది. ఆ దెయ్యానికి నేను శత్రువునంటే అర్థం ఉంది, కానీ ఈ ఇంట్లో వాళ్ళందరూ శత్రువులే. అందర్నీ అంతమొదిస్తానని బెదిరిస్తుంది. వాళ్ళేం పాపం చేశారని ఇలా చేస్తుంది. పాపం పుణ్యమని ఆలోచిస్తూ కూర్చుంటే అనుమానం నివృత్తి అయ్యేలోపు అది దారుణాలకు ఒడిగడుతుంది. ఇప్పటి వరకు గీతక్క పెళ్లి చేసుకోవాల్సిన అర్జున్ బావని నేను పెళ్లి చేసుకున్నందుకే నా మీద ద్వేషం, పగ, ప్రతీకారాలు ఉన్నాయనుకున్నాను. కానీ అందరి మీద కక్ష గట్టిందంటే వాళ్ళు కూడా శత్రువులు అవ్వడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది కదా స్వామి? ఆ కారణాలేమిటో ఇప్పుడు తెలుసుకోవాలనుకోవటం అకారణం. అవసరానికి కాదు, కానీ అడగాలనిపిస్తుంది. అసలు మా గీతక్క ఎలా చచ్చిపోయింది స్వామి? కనపడకుండా పోయిందని నెల రోజులు పిచ్చి దానిలో తిరిగాను. ఆ తర్వాత ప్రేతాత్మగా తిరిగి ఇంటికొచ్చినా మాకే మళ్ళీ వచ్చిందన్న సంతోషంతో ఎవరో అనుమానించలేకపోయాం. చచ్చిపోయింది దెయ్యమైందని తెలిసాక ఎలా చచ్చిపోయింది, ఏమైంది అని ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి స్వామి. చెప్పండి స్వామి, మా అక్క చావుకి కారణం ఎవరు? ఎలా చచ్చిపోయిందో చెప్పండి. సమాధానం తెలుసుకోవటం అంటే సమాధాన పడుతున్న జీవితాన్ని మళ్ళీ ఇబ్బందుల్లోకి నెట్టుకోవటమే. నేను పడుతున్న బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఇవన్నీ నాకు అలవాటైపోయాయి స్వామి. అక్క చచ్చిపోవడానికి కారణం ఏంటో తెలిస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. దయచేసి చెప్పండి స్వామి. కష్టాల్ని కొని తెచ్చుకుంటున్నావు అంజలి. తెలుసుకోవటం వల్ల నష్టమే గాని లాభం ఉండదు.